శివ రే శివ ఏంట్రా ఏరా ఫోన్ చేసి ఎత్తువు అంత బిజీనా? బిజీ, బాగా బిజీ. పడుకో. బ్రో కేచ్ ఏమమ్మా రాత్రి సిద్ధయ్య గుట్లో దొరికిపోయావంట. నేను కాదా వీడేంతో చెప్తున్నాడు చూడండి. ఏంటి భయ్? కొంపడి పోతే నువ్వు చేసే పనికి ఊరికే ఉండవు, బాగుండదు. ఏందోరా పని ఎక్కువ పైసలు తక్కువ, ఏం సుఖం లేదు. నాకైతే అప్పుల కుప్పలై కొండలైతుండే. ఏం చెప్తావులే, అన్ని సెట్ అవుతాలే, నువ్వు ఊరుకో. శివ ఫోన్ రా. అన్నా అవును సరేనా? ఏమన్నాడు మామ, ఆ ఫారిన్ డైరెక్ట్ మనకే వచ్చిందట. కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్లలో మీరు పడ్డ శ్రమకి ఫలితం బాగా దక్కిందన్న. అవునన్నా, ధర్మారానికి మంచి రోజులు వచ్చినాయి రాజన్న. తరతరాలుగా మన పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి ఊరి పేరు నిలబెడితే కొంతమంది బ్రోకర్ల వల్ల ధర్మవరానికి మన బ్రాండింగ్ తీసుకోలేకపోయాం. ఈ టెండర్ తర్వాత మన పట్టు చీరలు ధర్మవరం బ్రాండింగ్ తోనే ఎక్స్పోర్ట్ అవుతాయి. చేనేత కార్మికులకు చేతి నిండా పని ఉంటుంది. ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆగాలి. నమస్తే అన్న. శివ అన్న సోమందపల్లి నుంచి చీరలు వచ్చాయా? వచ్చినాయన్న. మనం మళ్ళీ కలుద్దాం. టెండర్ మనకు వచ్చిందని సేతు కోపంగా ఉన్నాడు. అవునా? కావాలనే మన మీద గొడవకు వస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. తిన్నావు? సరే, నువ్వు వెళ్ళు. బయట వచ్చి ఫస్ట్ లో ఒక బెగ్గు వేయి. దోస్త్, ఇలాంటి టెండర్స్ ఎన్నో చూశాను, దీనికోసం ఎందుకు బాధపడతావు? పరుగు పరుగు పోయింది, పరుగు. ఇంత కోపంగా నిన్న ఎప్పుడు చూడలేదు బాయ్. డోంట్ వరీ డాడ్. శిఖర స్థాయిలో ఉన్నవయ్యా నీవు. ఎందుకు కింద చూస్తున్నావు? అసలు ఈ టెండర్ ఒక లెక్కే కాదు. రాజా జీత్ గయే డాడ్. దోస్త్, मैं हार गया వాడి हार गया मैं. शांत కూల్ దోస్త్, కూల్. क्यों? टेंडर नहीं चाहिए, इज्जत. ओके मिलेगा, करेंगे कुछ. गुड मॉर्निंग अंकल. गुड मॉर्निंग. ఏమా చంద్రముఖి? చంద్రముఖి కాదు, శ్రీముఖి. చంద్రముఖి పేరే బాగుంది కదా. అవును, బాగానే ఉంది. చంద్రముఖి సినిమా రాకముందు, ఆ సినిమా వచ్చాక పేరుకు అర్థమే మారిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? పెన్షన్ డబ్బుల కోసం వచ్చాను. అవ్వా, మీ డబ్బులు వస్తే ఎక్కడికి పోవు, నేనే మీ ఇంటికి తెచ్చిస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. సరేనేమ్మా చంద్రముఖి. చూడు, చంద్రముఖి కాదు, శ్రీముఖి. సీముకి ఏందే? ఏ మీరేంట్రా ఇక్కడ? ఏం పని మీకు? పోస్ట్ చేయడానికి వచ్చినాం. పోస్ట్ ఎవరా? ఏంటి ఇవన్నీ పోస్ట్ చేయాలా?
ఇప్పుడు టెక్నాలజీ చాలా ఉంది సార్. వాట్సాప్ చేయొచ్చు, ఈమెయిల్స్ చేయొచ్చు, మెసెంజర్ లో పంపొచ్చు. మా ఇష్టం, మీ పని మీరు చేయండి చంద్రముఖి గారు. పని చేస్తాం కానీ మరి ఇంతనా? ఒక ముద్దేసుగా ఒకే ఒకటి. సంతోషంగా ఉంది రాజన్న, చాలా కష్టపడి టెండర్ తీసుకొచ్చారు. ధర్మవరం చుట్టుపక్కల వేలాది మంది కులం వర్గం సంబంధం లేకుండా ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. చూసేవాళ్ళు సంతోషంగా మన చీరలు అమ్ముకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ మనకి లాభాలు వద్దు, పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నాం. కానీ అది కూడా దక్కక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కంచి పేరు వాడి ధర్మవరం చీరలు అమ్ముతున్నారు, నకిలీ పట్టును చూపించి ధర్మవరం చీరలని చెప్తున్నారు. కానీ దేశంలో 85% స్వచ్ఛమైన పట్టు, నాణ్యమైన జరి వాడి ధర్మవరంలోనే తయారవుతుందని ఎవరికీ తెలియదు. అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నాం. చెమట కార్చేది మనమైతే ఎవడో జేబులు నింపుకుంటున్నాడు. చీరలు మనవి, పేరు వాళ్ళది. ఈ వ్యవస్థ మారాలి. మన చీరకి మనమే బ్రాండింగ్ తీసుకురావాలి. ధర్మవరం చీర స్వచ్ఛమైనది, నాణ్యమైనదని అందరికీ తెలిసేలా చేయడమే నా తపన. ఇప్పుడు వచ్చిన టెండర్ ద్వారా దానికి నాంది పలుకుతున్నా. హలో, అవునా? ఏమైంది? సత్యగాడు సూసైడ్ చేసుకున్నాడట. ఇది తీసుకోండి సార్, కొత్త మోడల్ ఫీచర్స్ చాలా బాగున్నాయి సార్. ఎంతన్నా? 20,000 అవుతుంది సార్. అంత లేదన్నా, కొంచెం తక్కువ చూపించండి అన్న. ఇక్కడ కాసేపు ఆపు. ఎందుకు? ఏ, ఎక్కడికే? నువ్వు రా చెప్తాను. అక్కడ మనకి పని ఉంది కదే. అబ్బా, పని ఎప్పుడు ఉండేదే లేవే. నువ్వు రా రా. హే, నీకోసమే ఫోన్ కొన్నా చూడు, కొత్త మోడల్. బాగుంది కదా? వావ్, పర్ఫెక్ట్. థ్యాంక్స్ బేబీ. చూసావా మా ఓకే. baby? ఏంటి? ఓకే. రేయ్, ఆడించాలికి రండి. పులి వేట మీద ఉంది, డిస్టర్బ్ చెయ్యకు. చెత్తనా ఎలా చెత్తదో ఫస్ట్ రా ఇక్కడ. చేసుకో. నా పిల్లలు ఎక్కడ? ఇందాక అక్కడికి వచ్చి మాట్లాడుతాండే, వెళ్ళి. నా పిల్లలు ఎక్కడ? నీ పిల్లమా? ఎక్కడ? నా పిల్లలు ఎక్కడ? రే సుబ్బిగా, ఆకలి మీద ఉన్న డిస్టర్బ్ చేయకు. నా పిల్లలు ఎక్కడ? చేయండి మామ ఇడు. ఫోన్ లేరా, వన్ పెండ్లో పోవడం వల్ల వాడు పిచ్చోడు అయిపోయినాడు రా, అవన్నీ పట్టించుకోవద్దురా. ఆడరా, నువ్వేం ఆడరా. శివ, ఇది బాగుంది అనుకుంటా కదా? ఇది సరిపోతుందా? చీరలు చూపి. ఇవి 50 వచ్చినాయి. ఇదొద్దు. ఇవి 100 ఉన్నాయి. ఇవి పంపించేసి. సరేనా? హలో, అన్నా, బాగున్నారా? బాగున్నానమ్మా, చెప్పండి. అన్నా, నాకు పెళ్లి ఫిక్స్ అయిందన్నా. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నా. ఇంకే చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం వచ్చేయండి. మా వారు కంచికి వెళ్దామన్నారన్నా. అక్కడికి ఎందుకు వెళ్తారమ్మా? ధర్మవరంలోనే అతి తక్కువ ధరకి మంచి క్వాలిటీ చీరలు ఇక్కడే దొరుకుతాయి కదా. అయినా కొంతమంది స్టేటస్ కోసం కంచికి వెళ్తారు, కానీ కంచిలో దొరికేవి కూడా ధర్మవరం చీరలే. ఇక్కడికి అందరూ వచ్చేయండి అమ్మా. సరే అన్నా, అక్కడికి వస్తాం. మీరైతే తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఉంటానన్నా. ఉంటాను.
ఓం శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిర్మితాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ హర్యాహాద్యనంతరాయ సర్వస్తమాతిర్వాతిర్వోత్తర్మః భవతి సర్వస్య మే సర్వస్తజంతే సర్వమేవ తేనాహాతి సర్వం జగతి శతమానం భవతి శతాయుష్పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయు మన నుంచి ఏం రాదు ఎప్పుడు రా ధర్మ మీటింగ్ లో పట్టుచీల ఫేమస్ ఫేమస్ అని వచ్చేది. రే నీకు కావాల్సిన బొమ్మలు దాంట్లో లేవులేరా పోరా పక్కపట్నం ఒరే మామ ఎవరురా పాప? రోజు చెల్లి ఈరోజు దాని బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే పాప. మూసుకొని ఉంటా. కూర్చో. సూపర్గా ఉన్నావు. నీకు కావాల్సిందే ఏమమ్మా రా. ఏంద్రా మామ ఏమ్మా వాడలేడా? వాడెందుకు మామ నీకు చేసేది నేనే వాడికి నేనే నేర్పించ పని సర్లే కానీ పైన కొంచెం టచ్ చేయి. ఇదే మమ్మ తీరా. సరే మామ ఏమి అప్డేట్ అవ్వవా ఇప్పుడు చూడు నేను చేస్తాను ఆగండి ఆగండి మీ అందరికి నమస్తే సార్ ఇది डुप्लीकेट डाला है ना? డూప్లికేట్ ओरिजिनल तो नहीं? లేదు సార్ డూప్లికేటే हाँ वेरी गुड लगे रहो. ఈ చీర చాలా బాగుంది తీసుకోమా ఓకే తీసుకోండి. నాకేం తెలుసా తెలీదురా నేనే కదా నీకు పెళ్లి చేసింది తక్కువరా అభిషేకం సమయం ఇది నన్ను వదలరా బాబు నాకే అభిషేకం చేశాడు వీడు నీ సరిపోయారమ్మా? అయిపోయింది సార్ అంత ఓకే కదా? ఓకే సార్
ఇవన్నీ తీసి గోడలో పెట్టు సరే సార్. ఇంతకింత తక్కువ ధర ఇంక లేవండి. వస్తానులే బాబు బాబు ఇవ్వండి, ఈ మోడల్ తెలుసు నాకు. ఏమంటా చాలా తక్కువ ధరకే అడుగుతున్నారన్న. చెప్పిందే తప్పుదలమ్మా. ఎంచక్క మంచి క్వాలిటీ చీరలు. శివ వీళ్ళకి ఏం కావాలి చూడు. సరేనా? ఈ వర్క్ అయితే కనుక ఖచ్చితంగా వేరే చోటకి ఎక్కడా దొరకదు. నేను గ్యారెంటీ. అవును సార్, అందుకనే కదా వచ్చాం. అంటే చూడండి. ఏ ఇది చూడరా, టమాటా రేట్ ఏం పెరిగిపోయా చూడరా, ఇది చూడరా. ఏ చూడు కూడా తీసుకోరా. థ్యాంక్స్ రా. యా. నీ బ్రాండ్ కాదు. తీసుకో. ఈ మధ్య నీకు చాలా అయింది రోజు. ఏ తీరా. ఐటమ్ వచ్చాయి. సేట గారికి ఇంత మంచి ప్రాపర్టీ ఉందేంట్రా? వాడు తెలిసింది అనుకో. కన్సర్. అవునా, మళ్ళీ చేస్తా. దివ్య కొత్త ఫోన్ కొనిందే. నిజంగా? ఏంది పార్లర్ వదిలేసి టీ స్టాల్ పడ్డారు? మా ఇష్టం. అబ్బో ఏం బ్లూబెరీ, ఈ మాత్రం ఎక్కడ బాగా డామినేషన్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. నైస్ వాయిస్. కదా. వచ్చిన పని చూసుకో. ఏదో కామెడీగా అన్నట్టు. సిగ్గు లేదా? ఊరుకో. ఇంత వయసు వచ్చింది, ఈ ఎదవలతో తిరుగుతున్నావు. మామా ఎవరు మామ ఇక్కడ ఎదుగులో? మనమేరా? ఏయ్ గివ్ మరేదా టేక్ మరేదా. ఏ శివ, వాళ్ళతో మనకెందుకు లేరా, టీ తాగుదాం. డబ్బా. ఓరా అమ్మాయిలని ఊరుకున్నా. తీసుకోరా. ఇక్కడ కాఫీ అద్భుతంగా ఉంటుందిరా. అందుకేమమ్మా మంచి అమ్మాయిలు వచ్చారు. ఏంటే వీడు అలా చూస్తున్నాడు? చెప్పదండి. బూరి నజర్ వాలే తేరా మౌకా. హిందీ బరల్లా. కూర్చో తిందాం. మీరు తినండి, ఈ రోజు నేను ఉపవాసం. నిన్న కూడా ఉపవాసమే కదా. రోజు ఇలా పూజలు వ్రతాలంటే నీ ఆరోగ్యం అయిపోతుంది. ఎందుకు ఈ ఉపవాసాలు? మీకు తెలిసిందే కదా. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? దానికోసం మన పిల్లలు కూడా వద్దనుకున్నాం. అది ఏ రోజైతే వెళ్ళిపోయిందో, అదే లేచిపోయిందో, అదే రోజు నా దృష్టిలో చచ్చిపోయింది. అలాంటి దానికోసం పూజలు వ్రతాలంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అలా కాదండి. ఇంకోసారి దాని విషయం ఇంట్లో ఎత్తకు. అర్థమైందా? సెర్చి బెంగళూరు మంజునాథ సిల్క్ శారీస్ వాళ్ళు ఇచ్చిన 2000 చీరలు ఆర్డర్ రెడీ చేస్తాను సెర్చి. అచ్చా కర్లో. సెర్చి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కి గోల్డ్ కలర్ రేషన్ దారం మన దగ్గర అయిపోయింది సెర్చి. अरे रेशम का दारम लेदंटे चाइनीज का दारम लगा दो. एक काम करो, 6 फुट के जगह 2 फुट में चाइनीज का दारम लगा दो. తెలిసేను లేదు, మంచి షైనింగ్ వస్తుంది. कुछ काम अपने दिमाग से भी करो. हर वक्त मुझे परेशान मत करो, ठीक है? సరే సెర్చి. థ్యాంక్ యూ. चलो. హాయ్. హాయ్. వర్క్ కంప్లీట్ అయిందా? అయిపోయింది. క్యూటీ. రధిక పోస్ట్ పంపిందా? పోయింది. హౌ ఇస్ ఇట్ గోయింగ్?
ఇక్కడే ఉన్నాను. అంటే పొడి చెత్త తడి చెత్త సపరేట్ అయ్యండి. అంటే పొడి చెత్త తడి చెత్త సపరేట్ అయ్యండి. లేకపోతే నేనే వేసుకుంటానంటే ఇది ఎలాగో మా పనే కదా. అంటే చెత్త ఉందా? నేనే వస్తా. ఏ పాప చెత్త ఉందా? ఉంది. ఏసై యువకుడు अरे मैं बोला था ना, హాయ్. चिंता मत करो నేను నీ చూసుకుంటాను. పేరు? तू अंदर जा. అట్లా పోయినాడు. ఊరుగానే అట్లా పోయినాడు. నువ్వు పెట్టండి, నేను చేస్తా. చెయ్. ఛే, ఇదేంద్రా ఇదే తెలుగు పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్ లేదా? నేను సూపర్ స్టార్ అయినాక ఇంగ్లీష్ పేపర్ హెడ్డింగ్ లో వస్తుంది. చూడలేదు, తీసుకొచ్చా. అబ్దుల్ వజీలురా తీసుకెళ్ళాడు. చూడండి వాడు. దొంగ. ఆ సేట్ కూతురు కత్తెలా ఉంది కదా. చాలా బాగుంది. ఏయ్, షేట్ కూతురు కాదురా, షేట్ రెండవ భార్య. విన్నాడంటే కట్ చేస్తాడు. పద. ఏంటి ఇంత హుషారుగును? మా ఇంట్లో మా పెళ్లి ఒప్పుకున్నారు తెలుసా? అవునా? నీ సంగతి ఏంటి? నన్ను ఏం చెప్పమంటావే? వాడు నాకు కావాల్సిందే. ఎలాగైనా మా ఇంట్లో ఒప్పించే చేసుకుంటా. అరే మామ, ఏయ్, అరే మామ, ఏయ్, పా, ఎత్తుకోరా. ఎత్తుకోవాలా? పెళ్లికి రెడీ అయినావు, ఎత్తుకోవడానికి సిగ్గన లేదా? పా. రారా మామ. అబ్బా. నీ అబ్బా, అయ్యో పాప ఎందుకో ఏడుస్తోందిరా. దాని సంగతి నీకు తెలుదు, ఊరుకో. రేయ్, ఎందుకు ఏడుస్తుందో కనుక్కుందాం రా పాపం. కనుక్కో. పాప ఎందుకు ఏడుస్తున్నావు? ఏయ్, ఏంద్రా ఇది? తీసుకుపోయి వేసారా? రేయ్, దాని మాట అంటే కొంపలు పోతాయి. పదా. రేయ్, నువ్వు పోకపోతే నేను పోయేస్తారా? ఓ, వీడు చచ్చాడు. ఏరా, బాగా జరిగిందే శాస్తి. సార్ రివర్స్ తొక్కు. పాప ఎందుకు అమోదం చెక్క? ఆ ముసలిని కొట్టింది, దాన్ని చంపేస్తున్నారు. నా మీదకే వస్తావా? ఉండు, ఉండు, ఉండు. పెట్టుకున్నారు వాడు. నేను పెట్టుకుంటాను. ఇద్దరు పిల్లలు ఏం చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా. నువ్వెవరు ఆడడానికి? నన్నే ఎవరంటారా? వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. కూర్చో, చూడేసుకో. మరి కనపడదని చెప్పు, చంపేస్తామని. ఆగరా, చూడదు. ఏంద్రా ఈ రోడ్ మీద? ఎప్పుడో మేము ఊడికొచ్చాం రా. నాకు తెలిసిన కొట్టారు వాడు. నువ్వు దాకా. ఆడు నెక్స్ట్ నేనే. నువ్వు
వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు? అలా చేయలే పోయింది. ఇదిగో అవ్వ, మీకు డబ్బులు వచ్చాయి. సరేనమ్మా, మంచిది. మళ్ళీ గుర్తొస్తున్నావే, మళ్ళీ మళ్ళీ కూర్చొని కథ చెప్పాలని, మళ్ళీ నిన్నే ప్రేమ కావాలంటుందే, మళ్ళీ మళ్ళీ ఊహల్లో తేలిపోతున్నా. ఆనందమే అసలు కాదు అంతకన్నా, ప్రతి నిమిషం ఒక భారీ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా? ఇప్పుడే 1xBet ద్వారా గెలుచుకొని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పందెం కాయండి, పోకర్ లేదా క్యాసినోలో గెలవండి, సైబర్ స్పోర్ట్స్ లో పందెం వేయండి లేదా స్లాట్స్ ను ఆడండి. తద్వారా మీకు కావాల్సింది ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. 1xBet వెబ్సైట్ ని కనుగొని మీ మొదటి డిపాజిట్ తో 100% బోనస్ పొందండి. ఈ ప్రేమలో ఉన్న ప్రతి మధురం सर नमस्ते सर. तूने ओरिजिनल दारा क्यों लगाया? सेफ कस्टमर. डुप्लीकेट వేయాల్సింది కదా. కస్టమర్ చెప్పారు సార్. అరే కస్టమర్ తో నేను చెప్పి నువ్వు కరో. సరే సార్. అచ్చాయి. ఓకే.
కొత్త మోడల్ శారీ వచ్చింది సార్. ఏమిది బక్వాస్ ఉంది. राजन्ना फैक्ट्री लो सैरी बनता उससे अच्छा बनना चाहिए अपना सारी. समझ में आया बात? जाओ नया बनाओ, चेंज करो. ఓయ్ ఎప్పుడు నేను చెప్పాలా, నువ్వు చెప్తున్నా? ఈ వడ్డీలు కట్టడానికి అవట్లేదురా, సంపాదన సాలట్లే, ఏదైనా చేయాలిరా, బాగా సంపాదించాలి. రాత్రి వీడియో చూసా, అదిగా నువ్వు చేసినావు అనుకో సెలబ్రేట్ అయిపోతావు, డబ్బులే డబ్బులు. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ రాజాలింగ, నాంపల్లి స్టేషన్ కాడ చూసావా అచ్చం మీ బ్రదర్ లో ఉన్నాడు. రాజాలింగో, నాంపల్లి స్టేషన్ కాడ. దీంట్లో ఏముందిరా, ఇదేం కూడా చేస్తా. పెట్రా వీడియో కొట్టు, ఆన్ చేయి. ఒరేయ్ వన్ స్టైల్ ఉంది, నా స్టైల్ ఉంది, తీసుకో. బాగుంది కదా, చాలా బాగుంది. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, గజవాడ కనకదుర్గమ్మ పలుకు. నీ జాతకమే మారిపోతుంది దొరా. అంతమంది పలికారా? నీ పేరేం దొరా? అంజి. అదా బాలే క్లాప్. ఇంద్రాని పెట్టుకో, సూపర్ హిట్. యాడికో వెళ్ళిపోతావు. అంబ పలుకు, జగదంబ పలుకు. ఇంకా నా పేరు అంజీ కాదు, ఇంద్ర. తల్లి రెండు ఓటు పీడి ఇవ్వు తల్లి. దొరా గణపతి కుంభో మహే కవి కవీనాశ్రాస్తో ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం చంద్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అఘోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం ఏకవృత్తాయ నమః. ఓయ్ బండే ఆపో, ఆపండి. మంచి పని కట్టేందుకు వస్తున్నాం. इस जमीन पे मेरा भी शेर है. मुझे बिना बताए నువ్వు ఇక్కడ చేస్తున్నది నేను ఒప్పుకోను. అప్పుడు ఇక్కడే కట్టుకోమన్నావు కదా. देखो मेरा प्लान चलता, इस जमीन का बदले हम तुम्हें वहां जमीन देंगे. बस बनते. అక్కడ సరిపడా సదుపాయాలు లేవు. कुछ नहीं कर सकता मैं, कुछ नहीं. అబ్బో ఏ కాలనీలేరా తిన్నమ్మలేరా. ఓ ఈ రోజు మనం చికెన్ తిన్నట్టే. ఒక మనిషిని బతికించేది గాలి నీరు తినేగా. వాడక కూడా బతికిస్తుంది. అరే ఆజీవి, ఆ షేడ్గా కొంపలో చెత్త పోకూడదు. వాడక వేపిస్తావా? వాడకని వాడక అంటే ఇంద్ర
ఇంద్రసేన రెడ్డి. ఆ షేడ్ గారు హౌస్ లో వాటర్ ఉండకూడదు. ఉండదు ఉండదు. శంభు 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 అలా అమ్మా అరే అరే బుజ్జి ఇల్లు విస్కే చెత్త ఏమి పోదు. ఏయ్, పోకూడదు, పోదు. సేన కాలిందా? ఏ, కాళ్ళేలేరా. కాలిందా? కాల్తే సూపర్ గా ఉంటది. ఇంట్లో కూడా మనమేరా వండేది. మనకు తెలియకుండా ఏముందిరా కాళ్ళే. కూర్చో వస్తా. సరే దోస్త్. बाहर आओ. ये स्मेल क्या है? हाँ? बोल. చెప్తా. चलता इधर क्यों है? कौन वाला किधर है? बाहर फेंको. చెప్తా నాజీ. कचरा वाला नहीं आया ना, गुस्सा काय को? స్నానం చేసి వస్తాను. ఓకే. अरे नीरू नहीं आ रहे. नीरू चालू करो. नीरू जल्दी. अरे अरे वो अरे नीरू नहीं आ रहे. नीरू चालू करना. पानी नहीं आ रहा. अरे पानी नहीं आ रही तो मिनरल वाटर लेके आ. मिनरल वाटर लेके आ. जी बिस्लरी नहीं आ रहे 2 दिन से. शांत. गुस्सा क्यों? पानी नहीं तो स्नान कैसे करेंगे? करेंगे ना कुछ तो करेंगे. अभी हमको भी नहीं पता था. ठीक है शांत. ఏం చేయాలో తెలియట్లేదు. త్వరగా చెప్పవే. టెన్షన్ గా ఉంది. ఏంటి నువ్వు ఆలోచిస్తా టైం. ఏం చేసావే? నువ్వు ఒకడు. నా టెన్షన్ నాదైతే. చెప్పవే నువ్వు. ఏ అది మా అవ్వ డబ్బులే. ఇంటికి వెళ్తే తిడతారు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏయ్. పద. ఆగే రాత్రి పూట ఇంటర్వ్యూలేండి. నా ఇష్టం. నేను ఇక్కడికి వస్తానని నీకెవరు చెప్పారా? థ్యాంక్ యూ దివ్య. నువ్వా? నేను చెప్పలేదే. రే నేనెప్పుడు చెప్పానా? నీ తీట మహోడా. నేను నిజంగా చెప్పలేదే. ఏం లేదు. మన కోసం పద. చెయ్యదురు. వదలరా. వదలను. వదలలేను. వదలలేవా? మరి పెళ్లి చేసుకోవడానికి ఏం మాయ రోగం? పెళ్లి తర్వాత చేసుకుంటాం కానీ ఇప్పుడు 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 నమస్కారం అన్నా. అన్నా మీరు చెప్పింది చేసినామన్నా. చెక్ చేసిన తర్వాత వాళ్ళే మీకు ఫోన్ చేస్తామన్నారు. ఏమన్నా ఫోన్ చేశారన్నా? ఏం షర్ట్ మామ సెంటర్స్కి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చిన వాడు నీకే ఎంత ఉంటే ఇదే ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు మాకెంత ఉండాలి? రాజన్నతో రాజీగా ఉంటే నీకే మంచిది. లేకపోతే జాతకాలు మారిపోతాయి. వస్తానా? డోంట్ వరీ. छोड़ना नहीं साले को. వీడి సంగతి खत्म करना साला. పట్టపల్లి తాగుతున్నారు సిగ్గులేదా? ఏమమ్మా నువ్వు వెళ్ళే రౌండ్ లో వేసాను. చాలా రౌండ్లు వేసాను. ఏయ్ తాగరా. వద్దురా. ఏయ్ తాగరా. లేదురా వద్దురా. ఇటీవో ఏమమ్మా ఈరోజు ఉపాసమా? వస్తాను. అమ్మా ఏమైంది? నువ్వేంట్రా క్యాటర్లు వేసుకుని అచ్చం షేడ్ గాని షాడోలకున్నావు. అందరికి ఆడదామా? ఆడు
ధర్మవరం బోర్లోడ పేరు కావాలా నీకు రొమ్ము కావాలా చిన్న డాన్స్ కొంచెం చాలు నెక్స్ట్ అనేది మందు కావాలా మామ మంచి కావాలా మామ నెక్స్ట్ రారా రమ్మమ్మ రారా నీ అక్క సక్క నీ అక్క సక్క నీ అక్క సక్క చిన్న వేసుకో సలయానారతిలో నాకలి చితి మంటలలో ఈ సీన్ ఏంది నీ సాంగ్ ఏంది హలో జగన్ ఎంతమందిని చంపుతావా? ఒట్టేళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి నరకం చూపిస్తావా? ఇంకోసారి ఇలా చేసి చంపేస్తాను నా కొడుకు. ఇప్పుడే ఎక్కువ తాగావు ఉక్కుమో అన్ననే వాడు కాలు పట్టుకున్నాడు రా ఈ రోజు స్టేట్ గా చంపేస్తా ఇప్పుడు వాడు కూడా పోరా అరే బాబా నువ్వు తాగుతూ హ్యాపీగా కూర్చోరా వాళ్ళ పై మేము ఎత్తుకొస్తాం చేసేదల్లా పోదాంపా ఓకే బాస్ రోజు అని వేసేస్తా చంపేస్తా రాత్రి రాత్రి సీట్ కనుకొని నాన్నెత్తుకొచ్చేసారా సంచలో వేసుకొచ్చాం కదా ఊపిరాడక సచ్చాడు రా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది కదరా తాగిపోట్లో ఏం జరిగిందో ఏమోరా. అందుకే తాగినప్పుడు ఏం పని చేయకూడదు అనేది. ఈ విషయం రాజానికి తెలిస్తే వెలుగుకున్నాడు రా ఇంత జరిగితే ఆ స్టేట్ గార్డ్ ఎదుర్కొన్నాడు మన కోసం వెతకాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా ఆ పోలీసులు తెలిస్తే అది ఇది అని ఇంకేం జరుగుతుందో ఏమోరా. ఫస్ట్ ఆ స్టేట్ గార్డ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందేమో వెళ్ళి చూద్దాం పదండి రా. Thank you.
అరే ఇక్కడ అరవనే లేదు కారా? అసలు ఏం జరుగుతుందిరా? ముందు ముసలించి దెబ్బతండి. అవునరా అదే ఎక్కడ ముసలాడు? బయట పోదాలి. ఇక్కడ ఉన్నాడా? మరి ఎప్పుడుందో అందరినీ చంపేస్తారా? అరే శివ, అరే అరే శివ, ఆ చూడు. హాయ్ గాయ్స్. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. మా ఇంటి సెక్యూరిటీ గేట్లు వేసుకుని మర్చిపోయాడు. అందుకే నేను ఇక్కడ వచ్చి పడుకున్నాను. ఎంజాయ్ ది డే, హ్యావ్ ఎ నైస్ డే. వస్తాను. వీడు చచ్చాడని చెప్పానే. సచ్చాడని ఎవరు చెప్పింది? ముసలోడు సచ్చాడని చెత్తగడేనా చెప్పింది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఆ లోడ్ అంతా పంపించమని చెప్పాను కదా, ఏమైంది? ఏమిటి? మనం బయలుదేరాలి, రెడీ అవ్వండి. నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి రా. ఫస్ట్ నేను చెప్పు. మా ఇల్లు చాలా రోజుల నుంచి నీళ్ళే రావట్లేదు. చూడలేదు. ఏదో ఒకటి చేయండి అన్న. నా పిల్లగా నీ పిల్ల గురించి నాకు తెలియదు, ఎప్పటికీ రాదు. లేట్ ఎందుకో కొట్టే. చూడు तू उधर क्यों खड़ा? आओ मेरे पास बैठो. బాబు విశాల్, ఎన్ని గంటలకి ఆఫీస్కి వెళ్ళేది? 10 గంటలకు వెళ్తాను. హే భగవాన్, వీళ్ళు ఎప్పుడయ్యా మారేది? రావట్లేదండి. ఏమైంది? నువ్వు ముందు రా, చెప్తా. ఏమని చెప్పు. దివ్య వాస్మాన్ తాగింది. వాసమే తగ్గిందా? తల పూసుకున్నా కదా, అది కూల్ డ్రింక్ అనుకుందా? నేను బర్త్డే విషయం చెప్పలేదని వాస్మాన్ తాగిందంట. తన బర్త్డేకి తను అందరికన్నా ముందు విష్ చేయలేదని వాస్మాన్ తాగింది. ప్రేమ ఎక్కువ ఎందుకు రా? దీనికి రమ్మన్నావా? వర్కంతా వదిలేసి వచ్చాను. నాకేమైనా ఇవ్వచ్చుగా? హాస్పిటల్ రా. ఏమైంది సార్? లక్ష్మి, కొత్త డిజైన్ వచ్చింది, ఎలా ఉందో చూసి చెప్పు.
చాలా బాగుంది. ఒక 2000 దాకా ఆర్డర్స్ వచ్చాయి. వ్యూవర్స్కి టైం వచ్చింది. బాగుంది. అన్న హైదరాబాద్ కలవడు పంపించేశాను. ఈరోజు కలెక్షన్. ఏం జరిగింది ఆయనకి? నన్ను చంద్రముఖిని చూసేసారు అన్న. ఓ, ఏం కాదులే, అంతా దేవుడే చూసుకుంటాడు. ఏం జరిగినా అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఫస్ట్ ఫోన్ చేస్తావు కదా, ఇవ్వు. ఈ డబ్బులంతా నీ అకౌంట్లో పెట్టుకో, మనం ఇద్దరు కలిసి అర్థం పోతాము. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఏంది తెగ మాట్లాడుతున్నావు? అబ్దుల్ భాయ్ और चाय. మదనపల్లి నుంచి చీరలు వచ్చాయన్న. ఏమండి, నువ్వేం బాధపడకు. ఏం కాదురా, చల్లారిపోతుంది. కాఫీ తాగు. హలో, కళ్ళు తిరిగి పడిపోయిందిరా. ఎక్కడ? ఇంట్లో. వస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్. నీరసం వల్ల కొంచెం బీపీ డౌన్ అయింది. ఉపవాసాలు కొంచెం తగ్గించాలమ్మా. 1 వీక్ విటమిన్ టాబ్లెట్స్ రాసిస్తాను, తీసుకోండి. ప్లస్ ఫ్రూట్ జ్యూసెస్ బాగా తీసుకోండి. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ పూజలు పునస్కారాలు ఉపవాసాలు చేయొద్దని? ఇదంతా ఎవరి కోసం? నీ ఆరోగ్యం ఏమైపోతుంది? మనకెవరు లేరు, మన గురించి ఎవరు ఆలోచించరు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారా? డాక్టర్ చెప్పినట్టు టైంకి టాబ్లెట్స్ వేసుకో. అరే శివ, ఏమైందిరా? ఆడు. అదేదో మాకి చెప్పొచ్చుగా, అలా డల్గా ఉండకపోతే. ఏం చెప్పంటావురా? పాపం వదిన ఉపవాసాలు వ్రతాలు అంటూ సరిగ్గా అన్నం తినుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయింది. స్వాతి ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి పైకి కనపడలేదు, కానీ రాజాను చాలా బాధపడుతున్నాడు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి కాపాలరా. బాబా, నువ్వేం చెమంటావో చెప్పరా, చేసేద్దాం. మేము రెడీ. నీ కళ్ళల్లో ఆనందం చూడాలి. అంతేరా. ఉండ్రా.
నమస్కారం సార్. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? సార్ నేను మీ సిస్టరు ఫ్రెండ్స్. సిస్టరా? అది ఎప్పుడో చచ్చిపోయింది కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నా ముందు బయటికి వెళ్ళు. సార్ తనకున్న ఒకటే బెస్ట్ ఫ్రెండ్. నా లైఫ్ లో జరిగే ప్రతి విషయం తనతోనే షేర్ చేసుకుంటాను. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్, తనతో మాట్లాడాలి. అది చచ్చిపోయిందని చెప్పాను కదా, వెళ్ళు. నా ముందు బయటికి వెళ్ళు. ప్రకాష్ చెప్పు, వెళ్ళమని. సార్ నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. మీ ఇంట్లో 1 వీక్ ఉండడానికి అవకాశం ఇవ్వండి చాలు, ప్లీజ్ సార్. ఎందుకు? సార్ యాక్చువల్లీ నేను కొన్ని లవ్ చేశాను. ప్రేమించావా? అసలు బుద్ధుందా నీకు? బయటికి వెళ్ళమని చెప్పు ప్రకాష్. సార్ ప్లీజ్ సార్, ఒక వారం రోజులంతే, తర్వాత బాయ్ ఫ్రెండ్ నుంచి తీసుకెళ్ళిపోతాడు. అస్సలు కుదరదమ్మా, ఏమనుకోదు. ఒక హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. బయటికి వెళ్ళమని చెప్పు. ఏమైందండి? ఎవరు ఏ ఇదేదో తేడా ఉన్నప్పుడు. రజనా రేపు సూరత్ వాళ్ళు మీటింగ్ వస్తున్నారట. కుదరదని చెప్పు. ఏమైంది? తీసుకో. టాబ్లెట్ సరిగ్గా వేసుకున్నావా? చూడే శివ ఎవరితోనో వెళ్తున్నాడు. నువ్వు జాగ్రత్త. నా గురించి ఆలోచించు. ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదు కదా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. డోంట్ వరీ శివ, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. శివ ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? తర్వాత అని చెప్తా, నువ్వు వెళ్ళు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి. కొత్త ఫ్రెండ్స్, కొత్త మనుషులు, నాకేమాత్రం కూడా అర్థం కాదా? ఎందుకు ఇలా చేస్తున్నా? చెప్తే అర్థం కదా నీకో, వెళ్ళు. మేడాపురం రామయ్య చెప్పావా? ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు. అన్న సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. తర్వాత చేస్తా.
అమ్మ నాన్న గుర్తుకొచ్చారు సార్. వాళ్ళని మిస్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ఏమైంది? ప్రేమించుకున్నప్పుడు అమ్మ నాన్న గుర్తురాలా? వాళ్ళు వదిలేసి వచ్చావు కదా. వాళ్ళని వదిలేసి వచ్చాను కాబట్టి వాళ్ళు ఇంకా గుర్తుకొస్తున్నారు. అందుకే నేను ఇలా చేయకపోతే నాకు వేరే చాయిస్ లేదు సార్. లైఫ్ లో లవ్ ఒకేసారి పుడుతుంది సార్. వాళ్ళతో మనం అన్ని షేర్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకా లైఫ్ అండర్స్టాండింగ్ బాగుంటుంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలిసి ఉన్నారు? కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? అంటే పెద్దవాళ్ళ పెళ్లి చేయడం తప్ప? లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పేం కాదు కదా. అందులో ప్రేమ ఉంటుంది. లవ్ మ్యారేజెస్ కూడా కరెక్టే. లవ్ మ్యారేజ్ చేసుకున్న మాత్రానికి తల్లి తండ్రిని మర్చిపోయి వదిలేయాలనుకుంటారా? పేరెంట్స్ ని ఎంత మిస్ చేసుకుంటున్నామో మాకే తెలుసు. ప్రతి క్షణం వాళ్ళే గుర్తుకొస్తారు. పేరెంట్స్ లేని ఆ లైఫ్ ఎంత ఇన్కంప్లీట్ తెలుసా? ఇలాంటి ఇన్కంప్లీట్ లైఫ్ ఎవరికూ రాకూడదు. క్షమించండి నాన్న, తప్పైపోయింది, క్షమించండి. క్షమించండి. కింద కొట్టినా బాగుండు. శివ, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్. మనం ఏమేం ప్లాన్ చేసుకున్నామో పక్కా ఆ ప్లాన్ అలాగే అయింది. శివ, శివ, వాట్స్ రాంగ్? అరే, ఎంత ఖుషిగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఈరోజు చంద్రముఖి పెళ్లి. ఓ మై గాడ్. శివ, అయిపోయిందిరా. ఆ సేటు కొడుకుని ఎత్తుకొచ్చేసాం. ఆ చెత్తన కొడుకు పని అయిపోయిందిరా. ఆ సేటు గారు నీ మీద అటాక్ చేయడం ప్లాన్ చేస్తున్నాడు రా. అందుకే వాడి కొడుకుని ఎత్తుకొచ్చాం. क्या हुआ मेरा बेटा? किसने किया तूने किडनैप? मैंने किया डैड। तू ठीक है ना? ठीक है ना? किसने किया मेरे बेटे को किडनैप? किसने दी हिम्मत तुझे? మా వాడి మీద ఒక గీత పడ్డా నీ పెళ్ళం పీక కోస్తా. अरे अरे नहीं नहीं नहीं, वाणी कोटो, वाणी कोटो, वापस आ जाओ, वापस आ जाओ, आओ.
చిన్న వదిలేయి వద్దురా వద్దురా వదిలేయి. రే ఇష్టపెట్టరా ఇష్టపెట్టే ప్రాణం ఎవరిదైనా ఒకటే షేర్జీ. తప్పు మాదే, క్షమించండి. ధర్మవరం కోసం రాజన్న చాలా చేస్తున్నాడు. మన ధర్మవరం బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. షేర్జీ, ధర్మవరం నమ్ముకొని లక్షలాది చేనేత కార్మికులు ఉన్నారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పర్లేదు, డిస్టర్బ్ చేయకండి. ధర్మవరం నాకు చాలా ఇచ్చింది. ఇక నుంచి నేను మీ వెంటే. థ్యాంక్ యూ షేర్జీ. ఇట్స్ ఓకే శివ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చెప్పవే. చాలా థ్యాంక్స్ రా. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నీకేమైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సరే. ఒకసారి పక్కన చూడు. నాన్న వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి నీ పెళ్లికి ఒప్పించాడు రా. ఎంజాయ్. ఇప్పుడైనా ఒకటి మంచిగా. చుట్టులే హస్తకళ హంగులలో భారతీయ సంస్కృతిలో అందాలని చేరే చేనేత రంగమే. పరం 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 ధర్మవరం వీధుల్లో గరం 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 పట్టుకోగులే. పరం 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 ధర్మవరం వీధుల్లో గరం 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 పట్టుకోగులే. పురుగు ప్రాణాలు ఇచ్చి దారాన్ని ఇచ్చే తన త్యాగమై ఏ జన్మదో ఈ బంధము నేతన్న దానికి రంగుని దాచి మగ్గాన మలచే అపరూపమై
జల్దీ రక్షబంధ చీరలు పెళ్లి కూతురు పెరండాల చీరలు పట్టు కట్టే ఓ కొట్టు పెట్టే మీ చుట్టూ చుట్టే చేనేత బండలే పరం 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 ధర్మ పరం చీరల్లో కరం 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 మగువ సోముదే పరం 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 ధర్మ పరం చీరల్లో కరం 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 మగువ సోముదే మా ఊరి దేవుడు శ్రీ చిన్న కేసుడు గుండెల్లో తాను కొలుగుండగా భయమేదిరా మాకు బాధేదిరా దుర్గమ్మ దీవెన పుట్లమ్మ ప్రేమగా కనురెప్పలారా కాపాడురా చిత్రావతి పొట్టునున్న మా ఊరురా పడయారమ్మ పేరు మీద వెలసరా ధర్మపరమై పట్టు శ్రమతో సిల్కు సిటిగా ఖ్యాతి పొందరా నౌకరాలు చూపిన రక్తాలు చిందిన రణరంగం జరిపిన నేల ఎదిరా బలం 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 ధర్మ బలం నేలరా గరం 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 పౌరుసాల గడ్డరా బలం 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 ధర్మ బలం నేలరా గరం 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 పౌరుసాల గడ్డరా మళ్ళీ గుర్తొస్తున్నావే మళ్ళీ మళ్ళీ కూర్చొని కథ చెప్పాలని మళ్ళీ నిన్నే ప్రేమ కావాలంటుందే మళ్ళీ మళ్ళీ ఊహల్లో తెలిపోతున్నా ఆనందమే అసలు కాదు